గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 19వ శ్లోకం. యహైవ తర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణి తే స్థితాః. సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే పరిపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచక విషయాతీత స్థితికి చేరుదురు. సచిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు, సముడు, సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచిదానంద ఘన పరమాత్మయందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు. సరే, ఈ భావనని కాస్త సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహామహారాజులు మన భారతదేశాన్ని, ప్రపంచంలో ఇతర దేశాలను కూడా ఏలిన వారు ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలెగ్జాండర్ అని కొందరి పేర్లు చెప్పుకుంటాం. బయటకు ప్రపంచాన్ని జయించారు. వాళ్ళు కూడా ప్రపంచాన్ని జయించగలిగామే కానీ నా ఇంద్రియాలని, మనసును జయించలేకపోయాము అనేసి ఒప్పుకున్నారు. అవునా కదా? అంటే ఏమర్థమవుతుందంటే భౌతికంగా కలిగే గెలుపు ఎప్పుడు కూడా అసలైన గెలుపు కాదు. మరి అసలైన గెలుపు ఏమిటి అంటే మనస్సును, ఇంద్రియాలను కూడా జయించడము. ఆ జయం చేసిన వారి లక్షణం ఎలా ఉంటుంది? ఆ విధంగా మనస్సును, ఇంద్రియాలను, బుద్ధిని జయించిన వారి లక్షణం ఏమిటి? పరమాత్మ ఇక్కడ మొదలు పెడుతున్నారు. సర్వత్రా సమభావస్థిత మనస్కులు, అంతటా కూడా సమానంగా చూడగలిగేవారు, ఏదైనా సరే సమభావనతోటి చూడగలిగేవారు ఎవరైతే ఉంటారో. ఎప్పుడు చూస్తారండి సమభావన? మనకి సాధ్యమవుతుందా? మీ నిత్య జీవితంలో 24 గంటల్లో ఒక 5 నిమిషాల ప్రయత్నం చేయండి. మనం ఎంత దిగువ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. చూడగలుగుతామా? మనలాగా ఇతరులని భావించగలుగుతామా? మన పిల్లలు లాంటి వాళ్ళే ఇతరుల పిల్లలు అనుకోగలుగుతామా? తెల్లారు లెగిస్తే ద్వేషమే కదా. పొరుగు వాళ్ళంటే పడదు, మన బంధువుల్లో కొందరంటే పడవు. కొన్ని వస్తువులు అంటే పడతాయి, కొన్ని వస్తువులు అంటే గిట్టవు. చివరికి మతం విషయంలో కూడా గొడవలే. నా మతమే గొప్ప, నా మతం తక్కువ, లేదంటే మా మతాలు చాలా గొప్పవి, ఇతర మతాలు తక్కువ. దేవుడి విషయంలో కూడా కొట్లాటే. నా దేవుడే గొప్ప, ఇంకొకరి లేదా ఇంకొక మతంలో వాళ్ళ దేవుడు గొప్పవాడు కాదు. అంటే భగవద్గీతను అర్థం ఏమీ చేసుకోలేదు, కానీ ధర్మం అని మాట్లాడుతూ ఉంటాం పైకి. భగవద్గీత మాత్రం మనకు అర్థం కాలేదు. భగవద్గీత అర్థమైన వాళ్ళు ముందేం చేస్తారు తెలుసా? బయట అరుపులు మానేసి లోపల అరుపుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. లోపల అరుపులు అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మనోనిగ్రహాన్ని సాధిస్తారు. తద్వారా ఆత్మ అంటే విశుద్ధాంతఃకరణ ఏర్పడుతుంది. అంటే ఆత్మ సరళంగా శుద్ధమైన ఆత్మ అవుతుంది అన్నమాట. దానిలో పరమాత్మ ప్రకాశిస్తాడంటే నీలో జ్ఞానం ఉదయిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి మొత్తం అంతా కూడా గోచరిస్తాడు. అంతటా ఆ పరబ్రహ్మమే నిండి ఉన్నాడు అనే ఒక భావనతో ఉన్నప్పుడు ఏ విషయమైనా కూడా నీకు చాలా ఉదారవంతంగా, ఆదర్శవంతంగా అర్థమవుతుంది. దేన్నైనా సరే నీవు గొప్పగా సమభావనతో చూడగలుగుతావు. ఆ భావన నీకు అర్థం కానంత వరకు కొన్ని గొప్పవగా, కొన్ని అత్యంత కింది స్థాయి వాటిగా, కొన్ని అత్యంత ప్రియమైనవిగా, కొన్ని ఏమో ద్వేషపూరితంగా ఈ భావనలోనే మనం ఉంటాం. వీటికి రాగద్వేషాలు అని పేరు. వీటి వలన మనకి లభించే ఫలితము ఏంటంటే మనశ్శాంతి ఎప్పటికీ ఉండదు. అవతల వాడి మీద మనం పగ సాధించాలి, లేదంటే నేనే గ్రేట్ అనిపించుకోవాలి, ఇలాంటి భావజాలంతో బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. దీనికి మనము ధర్మమనో, నీతి, న్యాయము, విలువలు అని ఏం పేర్లు పెట్టుకున్నా పర్వాలేదు. విషయం అయితే అదే. మనల్ని మనము గెలవలేము. ప్రపంచాన్ని గెలవడం కాదు, మనల్ని మనము గెలవడం చాలా గొప్ప విషయం. ఈ విషయం ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. ఆ విధంగా ఎవరైతే సర్వత్ర సమభావస్థిత మనస్కులు ఉంటారో వారు ఈ జన్మ ఎందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. ఈ జగత్తును జయించడానికి ఒక 20 జన్మలో 100 జన్మలు అక్కర్లేదు. ఈ నీవు సాధన చేసి నీ రాగద్వేషాలను అదుపులో పెట్టుకొని, ఇంద్రియాలని, మనస్సును నిగ్రహించుకొని, ఆత్మయందున్న పరమాత్ముడిని గుర్తెరిగి తద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞాన దృష్టితోటి మొత్తం అంతా కూడా ఆ పరమాత్మను దర్శించగలిగితే, అంటే ఆ సమత్వ బుద్ధితో చూడగలిగితే నీవు ఈ జన్మలోనే తత్క్షణమే ఈ ప్రపంచాన్ని, జగత్తుని మొత్తాన్ని, అంటే ఆ 7 14 లోకాలే ఉన్నాయో, 3 లోకాలే ఉన్నాయో, ఎన్ని లోకాలు ఉన్నాయో అన్నిటిని కూడా జయించిన వీరుడివి అవుతావు. అంటే ప్రాపంచక విషయాతీత స్థితికి చేరుదురు. ప్రాపంచిక విషయము అంటే ఇదే, నాది నచ్చింది, నీది నచ్చల, నాది గొప్పది, నీది గొప్పది కాదు, నాది నాకు ఇష్టం, నీది ఇష్టం లేదు. ఇది ప్రాపంచక స్థితి. ప్రాపంచక విషయాతీత స్థితి అంటే దానికి అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోతారనమాట.
ఎటు చూసినా భగవంతుడు తప్ప ఇంకేది గోచరించదు. ఈ జగత్తులో నడిచేదంతా కూడా భగవంతుడి లీల అనే ఒక భావనతోటే యోగులు, భక్తులు, మహాత్ములైన వారు చూస్తారు. వారు ఆ స్థితి ఏదైతే ఉంటుందో అది ప్రాపంచిక విషయాతీత స్థితి. మనం బ్రతుకుతుంది ప్రాపంచిక స్థితిలో, వారు బ్రతికేది దీనికి అతీతమైన స్థితిలో. అర్థమవుతుంది కదా. ఆ తర్వాత సచిదానంద ఘన పరమాత్మ దోషరహితుడు. భగవంతుడు దోషరహితుడు. భగవంతుడికి ఏ దోషము లేదు, మనం దోషాలు ఆపాదిస్తూ ఉంటాం. చూస్తున్నాం కదా. ఇప్పుడు హిందువులను చెప్పుకునే వాళ్ళే కొందరు రాముడిలో దోషాలు వెతుకుతారు, కృష్ణుడిలో దోషాలు వెతుకుతారు, భగవంతుడిలో దోషాలు వెతుకుతారు, భగవద్గీతలో దోషాలు ఎత్తుకున్న ప్రబుద్ధులు కూడా కొందరు ఉన్నారు హిందువుల్లోని. మళ్ళీ హిందువు అని చెప్పుకుంటారు. భగవద్గీతలో మరి అలా ఉందో తక్కువ చేయడం కాదా, ఇలా ఉంది ఇది యుద్ధాన్ని ప్రోత్సహించడం కాదా అని భగవద్గీత గుడ్డు మీద వెంట్రుకలు పీకే వాళ్ళు హిందువుల్లోనే బోలెడు మంది ఉన్నారు. కానీ ఇక్కడ పరమాత్మ దోషరహితుడు ఆయనే చెప్తున్నాడు. భగవంతుడు దోషరహితుడు. దోషాలు మనలో ఉన్నప్పుడు అన్ని దోషాల్లా కనపడతాయి అన్నమాట. సముడు, సమత్వ బుద్ధి కలిగిన వాడు పాపుల్ని పుణ్యులని అందరినీ కూడా ఆయనే కటాక్షిస్తాడు. హనుమాచార్యులు వారు రాశారు, కడుపాపులను పుణ్యకర్ములను సమానంగా చూసేవాడు శ్రీ వెంకటేశ్వరుడు అనేసి. కాబట్టి భగవంతుడు ఎవరినైనా కూడా సమానంగా చూశాడు. వీళ్ళు ఎక్కువ పూజలు చేశారే అని, లేదంటే వీళ్ళు పూజలు చేయట్లేదే అని భగవంతుడికి కోపతాపాలు, రాగద్వేషాలు ఏమీ ఉండవు. ఆయన అందరినీ సమదృష్టితోనే చూస్తున్నాడు. మనలో కలిగే భావ వికారాల వలన మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు స్థితులు. ఎవరికైతే పరమాత్మకి ఎలాంటి సమత్వ బుద్ధి ఉందో సకల జగత్తు మీద, అలాంటి సమత్వ బుద్ధి నెరవేర్చుకునే జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారు ఆ భగవంతుడిని గుర్తెరిగిన వారు, ఆ భగవంతుడిని చేరిన వారు, ఆ స్వామిని అర్థం చేసుకున్నవారు, ఆ స్వామిని పొందినవారు కనుక వారు త్రిగుణాతీతులు. కాబట్టి వారు కూడా భగవంతుడిలాగా ఆ సత్వరజతమో గుణాలకు అతీతులైన వారు, భగవంతుడి తత్వం ఎరిగిన వారు. కాబట్టి జీవన్ముక్తులు, బ్రతికి ఉండగానే ముక్తిని పొందినవారు. కాబట్టి ముక్తిని పొందాలంటే మోక్ష మార్గాల్లో దూరడాలు కాదు, ఇంత ఉంటుంది సబ్జెక్ట్. ఇంటర్నల్గా అలవాటు చేసుకోవాలి. ఆ బలహీనతలు తొలగించుకోవాలి. ఇంద్రియాలు నిగ్రహించి మనోబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. ఆ జీవాత్మ పరమాత్మ యొక్క అంశ అనే ఒక భావన కలిగి ఉండాలి. తద్వారా జ్ఞానం పడిసి సమస్త జగత్తులోనూ ఆ శ్రీమన్నారాయణుడిని దర్శించగలగాలి, సేవించగలగాలి. ఎంత ఉంది సబ్జెక్ట్ పరమాత్ముడు చెప్తుంది. మనం ఏమో తేలిగ్గా మోక్షం రావాలంటే ఏ కంతలో పోయి దూరాలి, ఏ పుట్టల్లో పోయి దూరాలి, మనకి అక్కడికి సరిపోతుంది. కాబట్టి నేర్చుకున్న వాళ్ళకి, తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రతి సందేహానికి భగవద్గీత ఓపెన్ చేస్తే మీకు జవాబు దొరుకుతుంది. ప్రతి సందేహానికి కూడా. ఈ సృష్టిలో మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని సందేహాలు ఉన్నాయి, ఎన్ని గందరగోళాలు ఉన్నాయి, మొత్తానికి 700 శ్లోకాల భగవద్గీత చిన్న పుస్తకమే పరిష్కారం. ఇది అర్థం కాని వాళ్ళు పరిష్కారాలు, పరిహారాలు అని రకరకాల చోట్ల పరిగెడతారు. కొన్ని అయినట్లే ఉంటాయి, కొన్ని కావు, కొన్ని నష్టాన్ని కలిగిస్తాయి, తర్వాత అన్ని కష్టాలు తెచ్చిపెడతాయి. కాబట్టి మీకు భగవద్గీత అమూల్యమైన పెన్నిధి. భగవంతుడు మనకిచ్చిపోయిన వారసత్వ సంపద. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారికి అర్థం చేసుకున్నంత, దాన్ని అర్థం చేసుకున్న ఆచరణలో పెట్టిన వాళ్ళందరికీ శ్రీరామ రక్ష, ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.